నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. సమర్థవంతమైన, ఆకర్షణీయమైన అభ్యాస అనుభవాలను రూపొందించడంలో ట్రైనర్లు వ్యక్తిత్వ వికాసాన్ని అర్థం చేసుకోవడం యొక్క శక్తివంతమైన సాధనం. వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల కలిగే తీవ్ర ప్రభావాన్ని తెలుసుకోవటం మూలాన ఇది ఒక ట్రైనర్‌గా మీ సమర్థతను ఈ సెషన్ సహాయపడుతుంది. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. వ్యక్తిత్వం అంటే ఏమిటో నిర్వచించటం, వ్యక్తిత్వ వికాసాన్ని వివరించటం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను జాబితా చేయటం. ముందుగా వ్యక్తిత్వం అంటే ఏమిటో చూద్దాం. వ్యక్తిత్వం అనేది ప్రతి వ్యక్తిలో విభిన్నంగా ఉండే ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలు, అనుభూతులు మరియు ప్రవర్తనల యొక్క నమూనాలను సూచిస్తుంది. ఇది మన ప్రపంచంతో, ఇతరులతో పరస్పరం కలిసి పనిచేసే విధానాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది అనుభవాల ఆధారంగా కాలక్రమేణా పరిణామం చెందుతుంది. వివిధ పరిస్థితులు మరియు ప్రేరేపణలు వ్యక్తి యొక్క ప్రతిస్పందనలను రూపొందిస్తుంది. వ్యక్తిగత వికాసం అంటే ఏమిటి? తరచుగా సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అని పిలువబడే ఈ వ్యక్తిగత వికాసం ఒకరి నైపుణ్యాలు, జ్ఞానము మరియు లక్షణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేసే వీలును కల్పిస్తుంది. వ్యక్తిగత వికాసం అనేది తనను తాను ఉత్తమంగా సంస్కరించుకోవడానికి చేసే జీవితాంత ప్రయాణం. వ్యక్తిగత వికాసం కోసం వ్యక్తులు కొత్త సామర్థ్యాలను పొందేందుకు, అలాగే ఇదివరకే ఉన్న సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి తమను తాము సవాలు చేసుకుంటూ చురుకుగా తమ అభివృద్ధికి అవకాశాలను కోరుకుంటారు. వ్యక్తిగత వికాసం ఈ కింద సూచించిన అంశాలతో సాధించబడుతుంది. సెల్ఫ్ అసెస్మెంట్స్ అంటే స్వీయ అంచనాలు, సెల్ఫ్ డిస్కవరీ అంటే స్వీయ శోధన, గోల్ సెట్టింగ్ మరియు యాక్షన్ అంటే చర్య. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క దానిని వివరంగా తెలుసుకుందాం. సెల్ఫ్ అసెస్మెంట్స్ స్వీయ అంచనాలు. ఇక్కడే మీరు మీకున్న నైపుణ్యాలు, మీ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము మరియు మీ ఆసక్తుల గురించి తెలుసుకుంటారు. సెల్ఫ్ అసెస్మెంట్స్ ద్వారా మీకు నాయకత్వం పట్ల ప్రతిభ లేదా క్రియేటివిటీ పట్ల మక్కువ ఉందని తేలవచ్చును. ఈ స్వీయ అవగాహన మీ వ్యక్తిగత వికాస ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. సెల్ఫ్ డిస్కవరీ అంటే స్వీయ శోధన. ఇక్కడ మీరు మీ బలాబలాలు, బలహీనతలను గుర్తిస్తారు. ఇది మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకునే ప్రక్రియ. ఉదాహరణకు, మీరు సమస్య పరిష్కారంలో రాణిస్తున్నారు, కానీ టైం మేనేజ్మెంట్లో మెరుగుపరుచుకోవాల్సి ఉందని మీరు గ్రహించవచ్చు. సెల్ఫ్ డిస్కవరీ అంటే స్వీయ శోధన మీ వ్యక్తిగత వికాస ప్రయత్నాలను అత్యంత అవసరమైన చోట కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. గోల్ సెట్టింగ్. ఇక్కడే మీరు వాటిని వాస్తవికంగా మార్చడానికి స్వల్పకాలిక మరియు జీవితాంత లక్ష్యాలను అభివృద్ధి చేసుకుంటారు. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి మార్గం చూపిస్తుంది. ఉదాహరణకు, ప్రతి నెల నిర్దిష్ట సంఖ్యలో పుస్తకాలను చదవాలనే నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకోవడం వలన ఇది మీ జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది మరియు వ్యక్తిగత వికాసానికి దోహదం చేస్తుంది. యాక్షన్ అంటే చర్య. వ్యక్తిగత వికాస లక్ష్యాలను సాధించడానికి స్పష్టమైన చర్యలు తీసుకుంటూ వాటిని సాధించే ప్రయత్నంలో ఉండడం. ఉదాహరణకు, మీ లక్ష్యం ఒక ప్రొఫిషియెంట్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటే పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో నమోదు చేసుకోవడం, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం మరియు ఈవెంట్లలో మాట్లాడే అవకాశాలను కోరడం వంటివి చేయటమై ఉండొచ్చు. వివిధ రకాల వ్యక్తిత్వాలను ఇప్పుడు చూద్దాం. సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఈ 2 ప్రాథమిక రకాల వ్యక్తిత్వాలను చూద్దాం. అవి ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్‌ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ వ్యక్తులు సాధారణంగా ఇతర వ్యక్తులతో కలవడానికి ఇష్టపడరు. వారు ఒంటరిగా సమయం గడపడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. స్వతంత్రంగా పనిచేయడానికి ఇష్టపడతారు. రద్దీగా ఉండే ప్రదేశాల కంటే ఏకాంత పరిసరాలలో వారి శక్తిని పుంజుకోవడానికి నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతారు. కమ్యూనికేషన్ విషయానికొస్తే, వారు మాటలతో కంటే వ్రాతపూర్వక కమ్యూనికేషన్‌లో మరింత సౌకర్యవంతంగా, ప్రభావవంతంగా ఉంటారు. వారు ఎప్పుడూ మాట్లాడే ముందు ఆలోచిస్తారు, పదాలను పంచుకునే ముందు వారి మాటలను బేరీజు వేసుకుంటారు. మరోవైపు ఎక్స్‌ట్రోవర్ట్ వ్యక్తులు వ్యక్తులతో కలిసిపోవడానికి ఇష్టపడతారు. వారు సామాజిక సెట్టింగ్‌లలో వృద్ధి చెందుతారు, ఇతరులతో పరస్పర చర్యల నుండి శక్తిని పొందుతారు. సంభాషణలో సహజమైన నైపుణ్యంతో వారు ఎక్కువగా మాట్లాడతారు మరియు చాలా మంది స్నేహితులను కలిగి ఉంటారు. సమావేశాలను ఉల్లాసవంతంగా చేస్తారు. ఈ వ్యక్తులు టీమ్ ఓరియెంటెడ్ వర్క్ సెట్టింగ్లలో ఉత్సాహాన్ని నింపుతూ పాజిటివ్ టీమ్ డైనమిక్స్‌లో ప్రధానంగా ప్రయోజనం పొందుతారు. ఈ 2 లక్షణాల మధ్య యాంబివర్ట్ ఉంది. యాంబివర్ట్ అంటే అంతర్ముఖం మరియు బహిర్ముఖం రెండింటి లక్షణాలను ప్రదర్శించే వ్యక్తి. వర్సటైల్ అంటే బహుముఖ వ్యక్తులు సామాజిక పరస్పర చర్యలను ఆస్వాదించగలరు. అలాగే ఒంటరిగా ఉండే విలువైన క్షణాలను కూడా విలువనిస్తారు. యాంబివర్టులు అనుకూలతను కలిగి ఉంటారు.
పరిస్థితిని మరియు అనుభూతిని చెందే శక్తిని బట్టి వారి ప్రవర్తనను సర్దుకుంటారు. వివిధ సామాజిక సందర్భాలలో తమను తాము అనుగుణంగా మరియు సాపేక్షకంగా మార్చుకుంటారు. వ్యక్తిత్వాలకు ఉన్న విభిన్న లక్షణాలన్నీ ఇటువంటి కారకాలచే ప్రభావితమవుతాయి. అవి జెనెటిక్స్ జన్యుశాస్త్రం, ఎన్వైర్న్మెంట్ పర్యావరణం, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ విద్య మరియు అభ్యాసం, సోషల్ అండ్ పియర్ ఇన్‌ఫ్లుయెన్సెస్ సామాజిక మరియు సహచరుల ప్రభావాలు. ఈ కారకాలను క్లుప్తంగా వివరంగా పరిశీలిద్దాం. జెనెటిక్స్ అంటే జన్యుశాస్త్రం. వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలు జన్యుశాస్త్రం ద్వారా సంక్రమించబడతాయి. అంటే కొన్ని లక్షణాలు మరియు పూర్వస్థితులు మీ కుటుంబం ద్వారా ప్రభావితమైనవి. ఉదాహరణకు మీరు క్రియేటివిటీ పట్ల సహజంగా మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే క్రియేటివిటీ మీ కుటుంబంలో వంశపారంపర్యంగా నడుస్తుంది కాబట్టి ఈ కళలలో వృత్తిని కొనసాగించేలా చేస్తుంది. ఎన్వైర్న్మెంట్ అంటే పర్యావరణం. ఇందులో మీ పెంపకం, గత సంస్కార చరిత్ర మరియు మీ వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే జీవిత అనుభవాలు ఉంటాయి. సంఘంలో సన్నిహితంగా పెరగడం అనేది మీ వ్యక్తిత్వంలో భాగంగా సామూహికత మరియు సహకార భావాన్ని కలిగిస్తుంది. ఎడ్యుకేషనల్ అండ్ లెర్నింగ్ విద్య మరియు అభ్యాసం. మీరు నేర్చుకునే విషయాలు, అనుభవాలు జీవితాంతం మీరు సంపాదించిన జ్ఞానం నుండి వ్యక్తిత్వం ప్రభావితం కావచ్చు. ఉదాహరణకు, మీరు మీ అధ్యయనాల ద్వారా పర్యావరణ సమస్యలపై గాఢమైన అభిరుచిని పెంపొందించుకుంటే అది మీ వ్యక్తిత్వాన్ని మరింత పర్యావరణ స్పృహతో తీర్చిదిద్దుతుంది. సామాజిక మరియు సహచరుల ప్రభావాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ విలువలు, నమ్మకాలు మరియు ప్రవర్తనలను ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలనే స్పృహతో ఉన్న స్నేహితుల సమూహంతో సహవాసం చేస్తే, అది ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి, మీ వ్యక్తిత్వంలో వారిని ఒక భాగంగా చేసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది వ్యక్తిగత అభివృద్ధి యొక్క ఉపసమితి. ఇది ప్రత్యేకంగా ఒకరి పాత్ర, ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాల మెరుగుదలని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది ఎప్పుడూ కొనసాగే ప్రక్రియ మరియు ఒక వ్యక్తి ఇతరులతో ఎలా సంభాషిస్తున్నాడు అన్నది వారి లక్షణాలు, వైఖరులు మరియు ప్రవర్తనలపై పనిచేయడాన్ని బట్టి ఉంటుంది. ఇందులో విశ్వాసం, కమ్యూనికేషన్ స్టైల్, భావోద్వేగ తెలివితేటలు మరియు మర్యాద వంటి అంశాలు ఉండవచ్చు. ట్రైనర్లు వ్యక్తిత్వ వికాసాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం. ఇది వారికి టీచింగ్ పద్ధతులను రూపొందించడంలో, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడంలో, విభేదాలను పరిష్కరించడంలో మరియు అభ్యాసకులను వారి ప్రత్యేక వ్యక్తిత్వాలను బట్టి వారిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. అలాగే తగ్గట్టుగా సవరించిన లెర్నింగ్ అనుభవాలను కల్పిస్తుంది. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను అన్వేషిద్దాం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది జీవితాంతం చేసే ఒక ప్రయాణం. ఇది ఈ కింది అంశాలచే ప్రభావితం అవుతుంది. అవి సెల్ఫ్ అవేర్‌నెస్ స్వీయ అవగాహన, గోల్ సెట్టింగ్ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, లెర్నింగ్ నేర్చుకోవడం లేదా అభ్యాసం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగ తెలివితేటలు, రెసిలియన్స్ తట్టుకునే సామర్థ్యము, సెల్ఫ్ కేర్ స్వీయ సంరక్షణ మరియు అడాప్టబిలిటీ అనుకూలత. ఇప్పుడు ప్రతి అంశాన్ని వివరంగా పరిశీలిద్దాం. సెల్ఫ్ అవేర్‌నెస్ స్వీయ అవగాహన. ఇది పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు పునాది. మీ బలాబలాలు, బలహీనతలు, విలువలు మరియు నమ్మకాలను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత వికాసానికి సంబంధించిన అంశాలను ఎంపిక చేసుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. క్రమం తప్పకుండా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ ఆలోచనలు, భావాలు మరియు ఇన్సైట్‌లను రికార్డ్ చేయడానికి ఒక జర్నల్ ఉంచండి. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి నమ్మదగిన స్నేహితులు, సలహాదారుల నుండి అభిప్రాయాన్ని కోరండి. గోల్ సెట్టింగ్ లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. మీ విలువలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా స్పష్టమైన లక్ష్యాలను నిర్వచించండి. లక్ష్యాలను నిర్దేశించడం మరియు కొనసాగించడం ద్వారా మీకు జీవిత లక్ష్యానికి ఒక దారి చూపిస్తుంది మరియు ఎదుగుదలకు తోడ్పడుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్వల్పకాలిక షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ లక్ష్యాల జాబితాను తయారు చేసుకోండి. వాటిని నిర్వహించదగిన దశలుగా విభజించి మీ పురోగతిని ట్రాక్ చేయండి. నిరంతర అభ్యాసం. లెర్నింగ్ మరియు నైపుణ్యం అభివృద్ధి కోసం వచ్చే అవకాశాలను వదులుకోకండి. ఇది మీ జ్ఞానాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని మరియు అనుకూలతను కూడా పెంచుతుంది. జీవితాంతం నేర్చుకోవడానికి కట్టుబడి ఉండండి. ఇది మీ వికాసానికి పెట్టుబడి పెట్టడం లాంటిది. కోర్సులు, వర్క్షాప్లు మరియు వ్యక్తిగత వృత్తిపరమైన ఆసక్తి ఉన్న రంగాలలో పుస్తకాలను చదవండి. ప్రభావవంతమైన కమ్యూనికేషన్. మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేయడానికి బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. చురుకుగా వినడం అలవాటు చేసుకోండి మరియు దృఢమైన సంభాషణను ప్రాక్టీస్ చేయండి.
మీ కమ్యూనికేషన్ స్టైల్ గురించి ఫీడ్‌బ్యాక్‌ని అర్థించి అవసరమైన సర్దుబాట్లు చేసుకోండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మానసిక తెలివితేటలు. మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, మేనేజ్ చేయడం, అలాగే ఇతరులతో సఖ్యతను పొందడం వ్యక్తిగత మరియు వ్యక్తుల మధ్య వృద్ధికి కీలకం. మీ భావోద్వేగ ప్రేరేపకాలను గుర్తించడం ద్వారా మీ ప్రతిస్పందనలను నియంత్రించడానికి మీ మానసిక తెలివితేటలను అభివృద్ధి చేసుకోండి. మీ పరస్పర చర్యలలో సహానుభూతిని మరియు అవగాహనను ప్రాక్టీస్ చేయండి. రెసిలియన్స్ తట్టుకోగల సామర్థ్యం. ఎదురు దెబ్బలు మరియు ప్రతికూలతల నుండి తట్టుకునే సామర్థ్యాన్ని రెసిలియన్స్ అంటారు. సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడానికి తట్టుకోగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఎదురు దెబ్బలు నేర్చుకోవడం మరియు ఎదుగుదల కోసం అవకాశాలుగా మార్చుకునే తట్టుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోండి. సెల్ఫ్ కేర్ స్వీయ సంరక్షణ. శారీరక మరియు మానసిక శ్రేయస్సును కాపాడుకోవడానికి మీరు మీ సంరక్షణకు ప్రాధాన్యతనివ్వండి. ఇది తట్టుకోగల సామర్థ్యము, మానసిక తెలివితేటలు మరియు సవాళ్లను సమర్థవంతంగా నడిపించగల సామర్థ్యం వంటి ఇతర అంశాలకు పునాదిని అందిస్తుంది. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం, పోషకాహారం సమతుల్యంగా తీసుకోవడం, తగినంత నిద్ర, ధ్యానం మరియు మీ మానసిక ఆరోగ్యంతో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకొని మిమ్మల్ని మీరు సంరక్షించుకునే దినచర్యను సృష్టించండి. అడాప్టబిలిటీ అనుకూలత. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త అనుభవాల నుండి నేర్చుకునే సామర్థ్యం వ్యక్తిగత అభివృద్ధికి అవసరం. మార్పును అంగీకరించండి మరియు సవాళ్లను వికాసానికి అవకాశాలుగా భావించండి. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి, కొత్త అనుభవాలను ఆహ్వానించండి. క్లుప్తంగా చెప్పాలంటే మనం మన సెల్ ఫోన్ల పనితీరు సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆసక్తిగా అప్డేట్ చేసినట్లే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. మనం మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తూ మన మనస్సులను వికసింపచేసుకునే సంస్కారంగా మార్చుకోవడానికి ఇది అనుమతిస్తుంది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: వ్యక్తిత్వం ఒక నిర్వచనం, వ్యక్తిత్వం వికాసం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.